ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. సో ఏం చేస్తున్నావు క్యాంపస్ లో? ఎలా ఉంది ఇది? చాలా బాగుంది మ్యామ్. అప్పుడు బిఫోర్ కంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. నాలో టైం వాల్యూ తెలిసి వచ్చింది. తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ నా మీద చాలా ఇంపాక్ట్ పడింది మ్యామ్. నా ఫోకస్ పెంచింది స్టడీస్ మీద. అవునా? డిగ్రీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 18th నుంచి మ్యామ్. సో విజయవాడలో డిగ్రీ ప్లస్ సివిల్స్ ఆంధ్ర లాయలా కాలేజ్ నీకు ఎలా ఉంది ఇప్పుడు? లాస్ట్ 1 month అయింది నువ్వు వచ్చి. రైటింగ్ ప్రాక్టీస్ కానీ చేసావా? బెటర్ చేశాను మ్యామ్. ఓకే. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది మ్యామ్. సో స్టెప్ గా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంకా అవుతాను. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏం చేసావు? డైలీ టైం టేబుల్ ఎలా ఉంది నీకు డిగ్రీ ప్లస్ సివిల్స్? ప్రస్తుతానికి ఇంకా డిగ్రీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రోజుకి 12 hours చదువుకుంటున్నాం మేడం. స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి మేడం నాలో. ఫస్ట్ లో అసలు ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఎలా రాయాలి, ఎట్లా మొదలు పెట్టాలి అనేది కొంచెం తెలిసింది. ఏ ఊరు నుంచి వచ్చావు మనం? తిరుపతి నుంచి మేడం. తిరుపతి నుంచి వచ్చావు. సో విజయవాడకి రావాలని ఎందుకు అనిపించింది? ఇక్కడికి ఇది రావాలని ఎందుకు అనిపించింది? మెయిన్ రీజన్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం వచ్చావు. సో డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవుతావు. మనకి 18th నుంచి ఈ ఆగస్ట్ 18th నుంచి లాయలా కాలేజ్ లో డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా డిగ్రీ చదువుతూ సివిల్స్ చేయొచ్చు. ఆంధ్ర లాయలా కాలేజ్లో చదువుతున్నా లేదా బయట కాలేజ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సివిల్స్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మొత్తం సివిల్స్ కోచింగ్ నీకు ఎలా అనిపిస్తుంది? మ్యామ్, మెంటర్షిప్కి వచ్చేసరికి ఫ్యాకల్టీ మోస్ట్లీ అవైలబుల్గా ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా అప్పటికప్పుడు క్లారిఫై చేస్తారు. అండ్ ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో చెప్తారు ప్రతి టాపిక్. ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెషన్ PYQ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సెషన్. సో మొన్న ఒక సెషన్ పెట్టుకున్నాం కదా మనం, ఓపెన్ కమ్యూనికేషన్, ఓపెన్ హాల్. సో హౌ డు యూ లైక్ దట్ ఓపెన్ హాల్ కమ్యూనికేషన్? రీసెంట్ గా చేసాం కదా ఓపెన్ ఎయిర్ లో కమ్యూనికేషన్. హౌ డు యూ లైక్ ఇట్? చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇంకా ఆ వీడియో ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ వాక్ అలా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వాక్ కూడా బాగుంది కదా. సో అప్పుడప్పుడు అంటే విల్ హ్యావ్ అవుట్డోర్స్ ఆల్సో. ఇక్కడ డిగ్రీ ప్లస్ సివిల్స్ అంటే కేవలం ఇండోర్ కోచింగే కాదు, ప్రాక్టికల్ గా పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మీరు జస్ట్ ఇంటర్మీడియట్ అయి వచ్చారు, డిగ్రీ అయిపోయేసరికి మీరు ఒక స్టూడెంట్ నుంచి ఒక టాప్ మోస్ట్ సిటిజన్ గా తయారవుతారనమాట. IAS లో IPS లో నెక్స్ట్ ముందు మంచి సిటిజన్స్ అవ్వాలి కదా. హారిక ఎలా ఉన్నావు? గుడ్ మ్యామ్. గుడ్. సత్తెనపల్లి కదా. సో ఎలా చదువుతున్నావు? ఫైన్ మ్యామ్. అండ్ ఇక్కడ మాకు ఫ్యాకల్టీ కన్సిస్టెంట్ గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా ఆన్సర్ రైటింగ్ మీద అంత హోల్డ్ లేదు. సో ఇప్పుడు అయితే అది బాగా డెవలప్ అవుతుంది. ఓకే. సో నేను నెక్స్ట్ 3 days లో వచ్చేస్తాను. వచ్చేసరికి మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చూడాలి. ఓకే. సో డిగ్రీ ప్లస్ సివిల్స్ మనకి విజయవాడలో ఆగస్ట్ 18th నుంచి డిగ్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ స్టార్ట్ అయ్యాక మార్నింగ్ మనకి 3 వరకు క్లాసెస్ ఉంటాయి, ఇది డిగ్రీ క్లాసెస్. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ వీకెండ్స్ లో సివిల్ సర్వీసెస్ క్లాసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే టెస్ట్లు ఉన్నాయి, మీకు తెలుసు కదా, రాస్తున్నారు. ఎవ్రీడే రైటింగ్ ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కల్లా ప్రాక్టీస్ చేసేయండి. నేను మళ్ళా 16th 17th వచ్చేస్తాను. ఓకే. ఆల్ ద బెస్ట్. డిగ్రీ ప్లస్ సివిల్స్ విజయవాడలో మనకి ఆగస్ట్ 18th రోజు డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ.